వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇది మోస్ట్ స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఐఐటి గేట్ రాసి ఎంటెక్ వెళ్ళడం బెటరా, లేదా అబ్రాడ్కి ఎంఎస్ చేయడానికి వెళ్ళడం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఏది రైట్ డెసిషన్ అవుతుంది? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు రియల్లీ ఎంటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం రియల్గా వర్తా? అదేదో బీటెక్తోనే మనం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఒక 2 ఇయర్స్ మంచి జాబ్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే బెటర్ ఉంటుందా, దాని తర్వాత ఎంబీఏ ఏదో చేస్తే బెటర్ ఉంటుందా? ఈ రెండు ఆప్షన్స్, రెండు పాయింట్స్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ ఎవ్రీ పాయింట్ ఐ విల్ డిస్కస్. అంటే ప్రతి దాంట్లోనే ఈ వీడియో ఏ పర్టికులర్ ఆప్షన్కి బయాస్డ్గా ఉండదు. అంటే ఎంటెక్ చేస్తే బెటర్ అని చెప్పను, ఎంఎస్ చేస్తే బెటర్ అని చెప్పను, గేట్ మనం ఎప్పటి నుంచో గేట్కి కోచింగ్ ఇస్తున్నాం అని చెప్పి గేట్ని నేను ప్రమోట్ చేయను. ఐల్ గివ్ ద న్యూట్రల్ బయాస్డ్ ఆన్సర్. అంటే ఒక సిస్టమేటిక్ వేలో మీకు అనాలిసిస్ ఇస్తాను. అందులో ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇది రియల్గా వర్తా కాదా అనేది, అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి అన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత డెసిషన్ విల్ బి ఇండివిజువల్. అంటే మన లైఫ్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మన డెసిషన్ ఉంటుంది. ఎప్పుడు ఇది కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు. ఇట్ మే బీ కరెక్ట్ ఫర్ సమ్ పీపుల్, ఇట్ మే నాట్ బీ కరెక్ట్ ఫర్ యూ. సో పాయింట్స్ అన్నీ చెప్పిన తర్వాత యూ కెన్ టేక్ ద డెసిషన్. సో లెట్ స్టార్ట్. బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఎప్పుడు చెప్పేదే, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే, నెక్స్ట్ లెవెల్ ఈస్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ తెలుగు స్టూడెంట్స్ హూ ఆర్ aiming for any competitive exam, or if you are an engineering student, to make your engineering more and more exciting, this channel will help you like anything. అట్లాగే వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకున్న డౌట్స్ కానీ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో మొత్తం నేను పాయింట్స్ వైజ్ డిస్కస్ చేస్తాను మీతో. ఫస్ట్ థింగ్, ఎంట్రీ పాయింట్ అనుకుందాం. ఎంటెక్ చేయాలనుకుంటున్నారు లేదా ఎంఎస్ చేయాలనుకుంటున్నారు. ఎంట్రీ ప్రాసెస్ ఏంటి? ఎంటెక్ వచ్చేసరికి మీరు గేట్ ఎగ్జామ్ రాయాలి. హెవీ కాంపిటీషన్, నో డౌట్ ఇన్ ఇట్. హార్డ్లీ వెరీ 10-20% ఆఫ్ ద పీపుల్ విల్ సక్సీడ్. కానీ ఆ 10-20% ఆఫ్ ద ఆస్పిరెంట్స్లో నాట్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఈజ్ రియల్లీ సీరియస్. అంటే గేట్లు లక్షల్లో అప్లై చేస్తే వేలల్లో వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి. ఆ వేలల్లో ఉన్న వాళ్ళే సెటిల్ అవుతారు. అట్లాని ఆ 1,00,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే కాదు. 10,000, 20,000 మంది సీరియస్గా ఆస్పిరెంట్ అవుతారు. అంటే ఒక 20%లో మీరు టాప్ 20% ఆఫ్ ద సీరియస్ ఆస్పిరెంట్స్లో ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఇక్కడ డెఫినెట్లీ. కానీ ఫస్ట్ థింగ్, గేట్ ఎగ్జామ్ ఎంఎస్తో పోల్చుకుంటే గేట్ ద్వారా ఎంటెక్ చేయడం అనేది డెఫినెట్గా టఫ్ ఆప్షనే. సో టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్ తీసుకుంటే గేట్ ఈస్ డెఫినెట్లీ ఏ టఫర్ ఎగ్జామ్, నో డౌట్ ఇన్ ఇట్. యూ నీడ్ టు గివ్ యువర్ హార్డ్ వర్క్ కన్సిస్టెంట్లీ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఎంటర్. అంటే ఇక్కడే డిసప్పాయింట్ అయిపోకండి, లేదా ఇక్కడే డిస్కరేజ్ చేస్తున్నానని అనుకోవద్దు. రియాలిటీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. బట్ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఓ పాజిటివ్ పాయింట్లోనే తీసుకోవాలి. కానీ నేను అంత హార్డ్ వర్క్ చేయలేను సార్, ఈజీగా సెటిల్ అయిపోతానంటే, ఈజీగా వచ్చేది ఎప్పుడు మీకు ఈజీగా వచ్చిన సెటిల్మెంట్ ఆ పర్టికులర్ లెవెల్లోనే ఉంటుంది. మీరు కష్టపడితే మీకు వచ్చే రిటర్న్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఎంఎస్ చాలా ఈజీగా దొరుకుతుంది మీకు కంపేర్డ్ టు గేట్. కానీ ఎంఎస్కి మీరు మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. గేట్ అనేది ఇఫ్ యూఆర్ ఏ మిడిల్ క్లాస్ స్టూడెంట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గ్రూప్ నుంచి వచ్చిన స్టూడెంట్ అయినా, మీరు జీరో బడ్జెట్తో ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే డెఫినెట్లీ గేట్ ఆప్షన్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మీరు కట్టే ఫీజు అనేది, మీరు కాలేజ్ వెరీ నామినల్ ఫీజు ఉంటుంది. మీకే కాలేజ్ అనేది స్టైఫండ్ ఇస్తుంది, 12,400 స్టైఫండ్ వస్తుంది. సో ఆ ఫీజు అనేది కూడా వెరీ బేరబుల్ అమౌంట్ ఉంటుంది. మినిమం అమౌంటే కాబట్టి మీరు బేర్ చేయగలరు. అది స్టైఫండ్తోనే పే చేసుకోవచ్చు, లేదా మినిమల్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అ టఫర్ కాంపిటీషన్ హియర్. అదే ఎంఎస్కి వచ్చేసరికి ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ యూ కెన్ గో ఫర్ ఇట్. అంటే ఇట్ విల్ బి అట్లీస్ట్ 5-10 lakhs అండ్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 2 years. ఆ తర్వాత మీకు ఇమీడియట్గా జాబ్ రాకపోతే మీరు అక్కడ కొన్ని రోజులు సస్టైన్ అవ్వడానికి ఈ ఆల్ టుగెదర్ అట్లీస్ట్ ఒక 20 lakhs ప్లస్ ఖర్చు అయితే అవుతుంది. అంత ఖర్చు పెట్టగల క్యాపబిలిటీ మీకు ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఇది ఈజీ పాత్ డెఫినెట్లీ కంపేర్డ్ టు ద గేట్ ఎగ్జామినేషన్. అట్లాగే సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ ఎంట్రీ లెవెల్లో డిస్కస్ చేస్తే గేట్ అనేది డెఫినెట్లీ టఫర్ ఆప్షన్ కంపేర్డ్ టు ఎంఎస్. కానీ ఎంఎస్ అంటే ఇక్కడ నేను మళ్ళీ అర్థం చేసుకోండి, మన గేట్ ద్వారా ఎంటెక్ చేస్తున్నప్పుడు కూడా ఎంఎస్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆ ఎంఎస్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయట్లేదు, అది రీసెర్చ్ ఓరియంటెడ్. ఇది ఎంఎస్ అట్ అబ్రాడ్ వర్సెస్ గేట్ ఎంటెక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. సో ఇది ఫస్ట్ పాయింట్.
సో గేట్ అనేది డెఫినెట్లీ ఎంట్రీ లెవెల్‌లో కష్టమే. కానీ లాంగ్ రన్‌లో మీకు చాలా ప్రాపర్ రిజల్ట్స్ వస్తుంది. సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మీరు ఐఐటీ వరకు వెళ్ళి గేట్ రాసి ఎంటెక్ చేస్తే ఖచ్చితంగా there are at least 90% of the people who do MTechs from IITs in the top specialization in the top IITs will settle easily. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ తీసుకుంటే మీరు ఎంఎస్ చేసిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతున్నారా అంటే ఇట్ విల్ టేక్ టైం. ఒక కొంచెం పేషెన్స్ కావాలి. ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ ఎంఎస్ యూ మే నాట్ బీ ఏబుల్ టు సెటిల్. ఇట్ మే టేక్ 1-2 years. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటున్నాయంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు వీసా రూల్స్ చేంజ్ అయినాయి అనుకోండి, మీ కెరీర్ ఇంపాక్ట్ అవుతుంది. జనరల్గా ఏం చేస్తారు, మీ ఎంఎస్ అయిపోయాక ఒక 2-3 years జాబ్ సెర్చ్ చేసుకోవడానికి టైం ఇస్తారు. 5 years వీసా అని ఇస్తారు. ఇప్పుడు సడన్గా లైక్ యూఎస్లో లాగా కానీ వేరే కంట్రీలో కానీ రూల్స్ చేంజ్ అయినాయి అనుకోండి, దోస్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో సడన్గా మీ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని రూల్ పెట్టారనుకోండి, మీరు ఏం చేయలేరు. లేదా మీరు డిగ్రీ అయ్యాను 1 yearకి వెళ్ళిపోండి. సో ఇక్కడ డైనమిక్స్ చాలా ఉంటాయి. అదే మీరు ఐఐటీలో ఎంటెక్ చేస్తే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల ఇది మీరు ఎంఎస్కి వెళ్తే అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఎంత టాప్ యూనివర్సిటీలో చేసినా మీరు మీ అంతటిగా జాబ్ సెర్చ్ చేసుకోవాల్సిందే మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు మీ దగ్గరికి వచ్చే జాబ్ తీసుకుంటారు, వెరీ హై పే జాబ్, మీరు ఈజీగా కొట్టచ్చు. ఓన్లీ థింగ్ ఇక్కడ డిఫికల్టీ ఏంటి, మీరు ఐఐటీ వరకు వెళ్ళడమే. ఒక్కసారి మీరు ఐఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత కొంతమందికి డౌట్ ఉండదు, సార్ ఇప్పుడు ఐఐటీలో కూడా 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్పట్లేదు, రీసెంట్గా ఐఐటీ బాంబేలో ప్లేస్మెంట్ పర్సంటేజ్ తగ్గిందని న్యూస్ వచ్చింది అని అంటే, సి గైస్ లిజన్, ఐఐటీ ఈజ్ ద టాప్. ఒకవేళ మార్కెట్ ఎఫెక్ట్ అయితే అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, దాంతోపాటు ఐఐటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఆ మార్కెట్ డైనమిక్స్ బేస్ చేసుకునే ఐఐటీ ఎఫెక్ట్ అయినప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ ద టాప్. మీరు ఐఐటీలో ఉన్న జాబ్ రాదనేది ఎవరు చెప్తారంటే వాళ్ళు ఐఐటీ వరకు వెళ్ళలేక ఆల్వేస్ దే త్రో స్టోన్స్ ఆన్ ఐఐటీ. అంటే మనకు ఐఐటీ అందదు అని అర్థమైన వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇది ఐఐటీస్ మీద ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఐఐటీ వరకు వెళ్ళలేం. ఎంతమంది వెళ్ళగలరు, హార్డ్లీ 1% వెళ్తారు. మిగతా 99% దాని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడతారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక టాప్ స్పెషలైజేషన్ లైక్ విఎల్ఎస్ఐ కానీ, ఏఐ కానీ, ఎనీ అదర్ టాప్ స్పెషలైజేషన్, ఈవెన్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ టాప్ ఐఐటీలో చేస్తే 90% ఛాన్సెస్ ఆర్ దేర్ యూ కెన్ సక్సీడ్ వెరీ వెల్. ఇక్కడ మీరు ఒక్కసారి జాయిన్ అయ్యాక జాబ్ గురించి ఆలోచించాల్సిన పని లేకుండా సక్సెస్ అయితే అవుతారు. సార్ మరి ఎంఎస్కి వెళ్తే అవ్వమా అంటే అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కానీ కొంచెం డైనమిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ సిచ్యువేషన్. దాంతోపాటు అంటే సమ్టైమ్స్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం మెనీ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే లోకల్స్ని ప్రిఫర్ చేయమని అడుగుతున్నారు. లోకల్స్ అంటే ఆ కంట్రీలో చదువుకున్న వాళ్ళకి, ఆ కంట్రీలో పుట్టిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఈవెన్ యూ ఆర్ టాలెంటెడ్ ఇస్తుంటే లోకల్స్ నుంచి ఎజిటేషన్స్ వస్తున్నాయి. సో పొలిటికల్ ప్రెజర్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ ద డెసిషన్ విచ్ ఆర్ ఇన్ఫేవరబుల్ టు ద లోకల్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మేబీ యువర్ జాబ్ మైట్ బీ ఎఫెక్టెడ్. కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో మనకి ఏం కావాలి. సో అది లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో విల్ కంటిన్యూ ఫర్దర్ నౌ. సో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను మీకు ప్రాపర్ స్ట్రాటజీ లెవెల్లో ఇద్దామని చెప్పి. ఇప్పటికి మనం 2 పాయింట్స్ క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఎంట్రీ లెవెల్లో ఎంఎస్ ఈజ్ ఈజియర్, కానీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ, జాబ్ సెక్యూరిటీ, ఇమీడియట్ జాబ్ కావాలని అనుకుంటే ఎంటెక్ ఈజ్ ద బెస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ డిస్కస్ చేస్తాను. సార్ ఎంటెక్ అసలు చేయాలా, బీటెక్ చేసి 2 years హ్యాపీగా జాబ్ చేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎంటెక్ కంటే బెటర్గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు సార్ సీనియర్స్. అంటే లిజన్, మీరు ఒక లోకల్ మీరు ఒక ఎన్ఐటి లాంటి టాప్ కాలేజ్లో ఆల్రెడీ బీటెక్ చేస్తున్నట్టయితే, మీరు ఐఐటీలోనే బీటెక్ చేస్తున్నట్టయితే మీకు ఎంటెక్ చేయాల్సిన పని లేదు. నో డౌట్ ఇన్ ఇట్. యూ కెన్ హ్యాపీలీ స్కిప్ ఇట్. మీ బీటెక్తోనే మీరు మంచిగా సెటిల్ కావచ్చు. మీరు ఒక లోకల్ స్టేట్ లెవెల్ కాలేజెస్లో, ఈవెన్ స్టేట్ యూనివర్సిటీ అయినా సరే, నేను Tier 3 కాలేజెస్ వరకు వెళ్ళట్లేదు, ఈవెన్ స్టేట్ యూనివర్సిటీలో మీరు చదువుతున్నా సరే, మీరు బీటెక్ ఒక నార్మల్ కాలేజ్లో చదువుతుంటే మీరు ఒక ఐఐటీ ఎంటెక్ చేసిన డిగ్రీ వల్ల రేంజ్కి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీరు 2 years ఎక్స్పీరియన్స్తో వాళ్ళ ఫ్రెష్గా ఎంటెక్ ఐఐటీ నుంచి కంప్లీట్ అయిన వాళ్ళ ప్యాకేజ్లో 1/3 కూడా మీరు సాధించలేరు. జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్, సారీ. సో నేనేం చెప్తున్నాను అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు కదా, మన బీటెక్తో వచ్చే ఎక్స్పీరియన్స్తో మీరు 2 years తర్వాత ఏ పొజిషన్లో ఉంటారో దానికి ఈవెన్ మీకు 10 lakhs per annum జాబ్ వచ్చినా సరే, ఫ్రెష్ ఐఐటీ ఎంటెక్స్ టాప్ స్పెషలైజేషన్ ఉంటే వాళ్ళకు మినిమమ్ 30 lakhs ప్యాకేజ్ ఉంది ప్రస్తుతానికి. ఇంకా గ్రోత్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. మీ దగ్గర బ్రాండెడ్ డిగ్రీ ఉన్నప్పుడు మీరు వెళ్ళే గ్రోతే డిఫరెంట్గా ఉంటుంది. మంచి మంచి కంపెనీస్ మిమ్మల్ని చూస్ చేసుకుంటాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్. బీటెక్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ కంటే ఐఐటీ ఎంటెక్ 10 times బెటర్.
అట్లీస్ట్. అంటే ఆ గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. ఐఐటీ నుంచి ఎంటెక్ చేసి ఏదైనా జాబ్ చేస్తున్న వాడికి ఉండే ప్యాకేజ్‌లో మీరు అంతే వర్క్ చేసినా సరే మీకు అందులో 50% ఉంటుంది. అందులో 1/3 ఉంటుంది తప్ప వాళ్ళని మీరు రీచ్ కాలేరు. రీచ్ కాలేరంటే అదేంటి సార్ అంటే సో దానికి రీచ్ కావడానికే మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మీరు బీటెక్‌లో ఉండగా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీరు ఒక హైయర్ ఎయిమ్ పెట్టుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళగలరు. మీరు కూడా రీచ్ సో మీరు అనుకోవచ్చు సార్ టాలెంట్ ఉంటే సరిపోతుంది కదా అని. బ్రాండెడ్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రాండెడ్ డిగ్రీ. పీపుల్ వైల్ రిక్రూటింగ్ యూ బ్రాండెడ్ డిగ్రీ ఉన్న వాళ్ళు చెప్తే ఆన్సర్ ఒకలా వింటారు. బ్రాండెడ్ డిగ్రీ లేని వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ రీటెస్ట్ చేస్తారు. ఎక్కువ సార్లు టెస్ట్ చేస్తారు. ఇది అన్ని కేసెస్‌లోని కాదు 1% ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ మోస్ట్ జనరలైజ్డ్ వేలో చెప్తున్నాను. బట్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే మీరు లోకల్ కాలేజ్‌లో ఎంటెక్ ఎప్పుడూ చేయకండి. లోకల్ కాలేజ్ అంటే ఈవెన్ స్టేట్ యూనివర్సిటీలో కూడా ఎంటెక్ చేయడం ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. దానికంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ బీటెక్ అనేదే వ్యాలిడ్ అవుతుంది. సో మీకు ఎంటెక్ వ్యాలిడా అంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫ్రమ్ ఏ ప్రాపర్ టాప్ కాలేజ్. ఒక టాప్ ఐఐటీ లాంటి కాలేజ్‌లో నుంచి చేస్తే మీ ఎంటెక్ ఖచ్చితంగా వ్యాలిడ్. అదే మీరు లోకల్ కాలేజ్‌లో చేస్తానంటే నేను కూడా దాన్ని సజెస్ట్ చేయను. దానికంటే 1 ఇయర్ డ్రాప్ తీసుకొని గేట్ లాంటి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి మీ దగ్గర పొటెన్షియల్ ఉంటే మీరు క్రాక్ చేయండి. సార్ 1 ఇయర్ డ్రాప్ చేసుకుంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా అంటే అసలు వేస్ట్ అనే కాన్సెప్టే లేదు. మనం ఈ 1 ఇయర్ వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నారు. వేస్ట్ అంటే ఏంటి? మీరు ఖాళీగా కూర్చుంటే అది వేస్ట్. మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది వేస్ట్ అయినట్టు కాదు. మీ లైఫ్ బాగుండడం కోసం మీరు మీ టైం తెలివిగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో దానికోసం మీరు కష్టపడుతున్నారు. ఇది వేస్ట్ ఆఫ్ టైం ఎలా అవుతుంది? సో ఈ 1 ఇయర్ మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఒక ఐఐటీని క్రాక్ చేసిన రోజున ఈ 1 ఇయర్ మీ లైఫ్‌లో ఒక 10 ఇయర్స్ లాగా హెల్ప్ అవుతుంది. సో 1 ఇయర్ వేస్ట్ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందని లోకల్ కాలేజెస్‌లో అసలు జాయిన్ కావద్దు. మీకు ఒక లాంగర్, బిగ్గర్ డ్రీమ్ ఉంది. ఐఐటీకే కాకుండా అదే పీహెచ్‌డీ చేద్దాం, ఇంకేదో చేద్దాం అనుకున్నప్పుడు మేబీ లోకల్ ఎంటెక్ అనేది మీకు కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో బట్ జనరలైజ్డ్‌గా నేను చెప్తున్నది ఏంటంటే లోకల్ కాలేజ్‌లో అయితే ఎంటెక్ చేయకండి. సో థర్డ్ పాయింట్‌కి వద్దాం. కొన్ని పాయింట్స్ నేను మిస్ అయిపోతానని చెప్పి ఐ హావ్ డ్రాఫ్టెడ్ ఆల్ ది థింగ్స్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్. ఓకే. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంఎస్‌కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ థింక్ ఎంఎస్ అంటే యూఎస్ ఒకటే. అక్కడ వీసా ఇష్యూస్ ఇప్పుడు చాలా ఉన్నాయి. సో మనం ఎంఎస్‌కి వెళ్తే అక్కడ ఇష్యూస్ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ అండర్‌స్టాండ్ యూఎస్ ఒక్కటే మనకు ఆప్షన్ కాదు. మీరు జర్మనీ వెళ్ళొచ్చు. కరెంట్‌లీ జర్మనీలో చాలా మంచిగా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది. అట్లాగే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. చాలా అదర్ కంట్రీస్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. దాంట్లో మీరు సెటిల్ అవ్వచ్చు. సో నేను చూసినంత వరకు బాగా బెస్ట్ సెటిల్మెంట్స్ వచ్చేసి బెస్ట్ సెటిల్మెంట్ అంటే మీకు ఏదో 10 లాక్స్ 20 లాక్స్ ప్యాకేజ్ జాబ్ వస్తే అది బెస్ట్ సెటిల్మెంట్ కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ పీపుల్ బియాండ్ దట్. స్టార్టింగే నేను మిమ్మల్ని 30 లాక్స్ ప్యాకేజ్లో ఊహించుకుని 1 crore లెవెల్లోకి మీరు వెళ్తే దాన్ని నేను బెస్ట్గా కన్సిడర్ చేస్తాను. ఒక నార్మల్ కాలేజ్లో బీటెక్ చదివి తర్వాత ఏమీ చదవకుండా ఆ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక నార్మల్ కాలేజ్లోనే చదివిన తర్వాత ఐఐటీలోనే ఎక్కడో టాప్ డిగ్రీ చేసి లేదా ఎంఎస్ ఇన్ యూఎస్ చేసిన వాళ్ళు ఈజీగా ఈ పొజిషన్ని క్రాక్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సజెస్ట్ యూ టు డూ పీజీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎంఎస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎంటెక్. బట్ డోంట్ డూ ఎంటెక్ ఇన్ ద లోకల్ కాలేజెస్. ఇట్ డజంట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఓకే. సో ఓకే ఎంఎస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి అదర్ కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. కానీ ఒక పాయింట్లో జాగ్రత్తగా ఉండండి. ఎంఎస్ వయా కన్సల్టెన్సీస్ అయితే చేయకండి. వయా కన్సల్టెన్సీస్లో మీరు ఎప్పుడు జాయిన్ అయినా కన్సల్టెన్సీలో ఏం జరుగుతుంది? ఖాళీగా ఉన్న యూనివర్సిటీస్‌లో ఈ కన్సల్టెన్సీస్ ద్వారా అడ్మిషన్స్‌ని ఫిల్అప్ చేసుకుంటాయి. మీరు జాయిన్ అయితే కన్సల్టెన్సీకి మనీ వస్తుంది. కాబట్టి ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రతి కాలేజు మంచి కాలేజ్ అనే చెప్తారు. మీకు దాంట్లో ఉన్న పాజిటివ్స్ మాత్రమే చెప్తారు కానీ ఎప్పుడూ నెగెటివ్స్ చెప్పరు. సో మీరు ఈ విషయంలో కాషియస్‌గా ఉండాలి. ఒకవేళ మీరు ఎంఎస్ ఇన్ అబ్రాడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇదివరకు అంటే మనకి జీఆర్ఈ, టోఫిల్ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఈవెన్ ఐఎల్టీఎస్ బాగా తెచ్చుకున్నా సరే మీకు మంచి యూనివర్సిటీలో ఛాన్సెస్ వస్తాయి. మీరు బీటెక్‌లోనే ఉండగా 1, 2 రీసెర్చ్ కాన్ఫరెన్స్ పేపర్స్ మీరు వేయగలిగితే మీకు యూరోప్‌లో ఎటువంటి ఫీ పే చేయకుండా ఫీ వేవర్‌తో మీకు ఎంతో కొంత స్టైఫండ్‌తో మంచి మంచి యూనివర్సిటీస్‌లో ఎంఎస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎంఎస్ గైడెన్స్ అని నేను ఒక సెపరేట్ వీడియో మీకు కావాలంటే చేస్తాను. దానికి ఐ విల్ డూ ఇట్ ఆన్ మై పార్ట్. కానీ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళే వాటికైతే ఆలోచించండి. అయిపోయిన తర్వాత అలా ఎంతోమంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఏదోలా సస్టైన్ అయిపోతారు. మీ దగ్గర స్కిల్ ఉందని మీకు నమ్మకం ఉంటే ఎలా అయినా సరే అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాక నేను అందులో సెటిల్ అయిపోతానని మీకు నమ్మకం ఉంటే అలా వెళ్ళిన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ కెన్ ట్రై ఫర్ ఇట్. బట్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మీరు ఏదైనా కాలేజ్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించే డెసిషన్ తీసుకోండి. ఓకే. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు మీ డ్రీమ్ ఫస్ట్ అర్థం చేసుకోండి. మీ డ్రీమ్ అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటే ఎంఎస్ ఈజ్ డెఫినెట్లీ ఎ బెటర్ ఆప్షన్. అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ లైఫ్ ఇష్టం. ఈ పర్టిక్యులర్ లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. సో
ఫారెన్‌లో హ్యాపీగా పీస్‌ఫుల్ లైఫ్ కావాలి. కా ఒక టాప్ హై ఎండ్ కార్స్‌లో తిరగాలి. ఇట్లా ఒక లగ్జరీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలని అనుకున్న సైడ్‌లో మీకు ఎంఎస్ మేబీ ద బెటర్ ఆప్షన్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ మీరు అదే లైఫ్ మీరు ఐఐటీలో బీటెక్ చదివి ఇక్కడ కూడా లీడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నాకు కండిషన్స్ నచ్చలేదు సార్, నేను వెళ్ళిపోదాం అనుకున్నా సరే, మీరు ఎంటెక్ అయ్యాక కూడా జాబ్ చేస్తున్న ఫ్యూ ఇయర్స్‌కి మీరు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. అట్లాగే మీరు పీహెచ్డీ చేయడానికైనా అబ్రాడ్ వెళ్ళొచ్చు. అంటే మీ దగ్గర మనీ ఫైనాన్షియల్‌గా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఈ పాత్‌లో కూడా మీరు ఏ పాత్‌లో అయినా సరే మీరు అనుకున్న డెస్టినేషన్‌కి రీచ్ అవ్వచ్చు అని చెప్పడం కోసం ఈ పాయింట్ యాడ్ చేస్తున్నాను. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఒక్క నిమిషం. సో ఆల్మోస్ట్ ఐ కవర్డ్ మెనీ పాయింట్స్. ఒక 5 మినిట్స్‌లో ఐ విల్ ఎండ్ ద వీడియో ఆల్సో. ఓకే. సో మీరు ఫ్యూ మోర్ పాయింట్స్ ఐ వాంట్ టు యాడ్ ఈజ్, ప్రస్తుతం అయితే కాంపిటీషన్ రియల్లీ వెరీ హై. అక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కరెంట్లీ. ఒకప్పటిలాగా ఈజీగా జాబ్స్ వచ్చేయట్లేదు ఎంఎస్ కంప్లీట్ చేసిన వెంటనే అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఐఐటీలో అయితే మీరు ఎంటెక్స్ చేస్తే టాప్ స్పెషలైజేషన్ ఐఐటీలో. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు 24, 26 ఐఐటీస్ ఉన్నాయి కదా, అన్ని ఐఐటీస్ నేను చెప్పట్లేదు. సీనియర్ మన ఓల్డ్ ఐఐటీస్ 7, హైదరాబాద్ ఐఐటీ, టాప్ ఎన్ఐటీస్, కొన్ని ఎన్ఐటీ వరంగల్ కానీ, ఎన్ఐటీ తిరుచి కానీ, ఎన్ఐటీ సూరత్కల్ కానీ, ట్రిపుల్ ఐటీస్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఇందులో, ఇలాగ ఒక సెట్ ఆఫ్ 15 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీటిలో మీరు చదువుతూ స్పెషలైజేషన్ కూడా టాప్ స్పెషలైజేషన్ అయితే మీరు 100% జాబ్ సెక్యూర్డ్గా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. దాట్ ఐ కెన్ ఓచ్. అంతేకాని మీరు ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే నో. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంటెక్ ఒక 2 ఇయర్స్ షెల్టర్ లాగా యూస్ చేసుకోవచ్చా సార్, ఇప్పుడు రెసిషన్ జరుగుతుంది నాకు జాబ్ రాలేదు అని అనుకుంటే, ఆ 2 ఇయర్స్ మీరు మేబీ మీరు చేసే ఎంటెక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిగ్రీ, మిగతా టైం అంతా మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఏదైనా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్కి లేదా మళ్ళీ గేట్కి ప్రిపేర్ అవుతాను అనుకుంటే, ఆ కేసులో మేబీ లోకల్ కాలేజెస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఆ కాలేజెస్కి వెళ్ళాక అక్కడ అన్నెసరీ వర్క్ జరిగి ఆ ఎంటెక్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మీ కెరీర్ని మీరు బీటెక్లో ఏవైతే ప్లేస్మెంట్స్ వస్తాయో ఎంటెక్ అయ్యే కూడా అలాంటి ప్లేస్మెంట్సే మీకు వచ్చేలా అయితే అలాంటి కాలేజ్లో ఎంటెక్ జాయిన్ కాకండి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో ఇక్కడ డిఫరెంట్ కెరీర్ గోల్స్ ఉంటాయి కదా, మీరు ఏ డొమైన్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీ లైఫ్లో మీకు ఏం కావాలనేది క్లారిటీగా తెచ్చుకోండి. మీకు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ కావాలి, అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నప్పుడు మీరు గేట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బట్ మీ దగ్గర మనీ ఉంటే ఎంఎస్ ద్వారా వెళ్ళొచ్చు. మనీ లేకపోయినా సరే ప్రాపర్గా మంచి రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయగలిగితే జీరో మనీతో కూడా మీరు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు. ఈవెన్ పీహెచ్డీకి వెళ్ళినా మీకు $3,000 వరకు, €3,000 వరకు కూడా స్టైఫండ్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఒక మంచి పబ్లికేషన్స్ చేయాలి. బీటెక్లో చేయకపోతే ఎంటెక్లో చేయండి. దట్ కెన్ టేక్ యూ దేర్. అంటే ఎంఎస్లో వన్ వే ఏంటంటే మనీ ఖర్చు పెట్టుకుని వెళ్ళడం. ఇంకొకటి ఏంటంటే మంచి పబ్లికేషన్స్ ఉంటే, మీ ప్రొఫైల్ బాగుంటే, ఐఎల్టీఎస్లో మంచి స్కోర్ వస్తే మీరు ఈజీగా వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ అదర్ ఆప్షన్. సో అక్కడ కూడా టాప్ యూనివర్సిటీస్ డెఫినెట్లీ ఉన్నాయి. మన ఐఐటీ కంటే బెటర్ ర్యాంకింగ్తో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు వాటికి ఎయిమ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి కూడా ప్రాపర్గా సెటిల్ అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ డెస్టినేషన్. అంటే మీకు లైఫ్లో ఏం కావాలనేది క్లారిటీ మీకు ఉండాలి. నాకు ఈ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ నాకు ఇంట్రెస్ట్ సార్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. అంటే ఇండియాలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, లేదా ఫ్యూ ఇయర్స్ ఇండియాలో ఉండి అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇమీడియట్గా నా దగ్గర మనీ లేదు సార్, నేను ఐఐటీలోకి వెళ్ళడం అనేది నా డ్రీమ్ సార్ అని అనుకున్నప్పుడు ఎంటెక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కొంచెం ఛాలెంజెస్ తీసుకుంటాను సార్, నాకు ఇనీషియల్గా మనీ బ్యాకప్ అయితే ఉంది, నేను అక్కడికి వెళ్ళాక ఇష్యూస్ వచ్చినా సరే కాంపిటీషన్లో నేను సక్సెస్ అవ్వగలని నమ్మకం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు సెటిల్ దేర్ ఓన్లీ అని మీరు ఫిక్స్ అయిపోతే యూ కెన్ గో ఫర్ ద ఎంఎస్. సో మార్కెట్ డైనమిక్స్ బేస్ చేసుకుని, గవర్నమెంట్ పాలసీస్ని బేస్ చేసుకుని మీ లైఫ్లో ఛాలెంజెస్ తీసుకోవడానికి రెడీగా ఉంటే గో ఫర్ ఎంఎస్. నేను చూశాను నార్మల్ లోకల్ కాలేజ్లో ఎంటెక్ చేసి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి బాగా సెటిల్ అయిన స్టూడెంట్స్ని చాలామందిని చూశాను. మన విహారీ వీడియో చేశాడు కదా విఎల్ఎస్సి మీద, తను హీఈస్ నౌ డూయింగ్ వెరీ వెల్ ఇన్ టాప్ కంపెనీస్, క్యాడెన్స్లో ఎక్కడ వర్క్ చేస్తున్నాడు కదా, తను కూడా లోకల్ మణిపాల్లో ఎక్కడో ఎంటెక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసే బాగా సెటిల్ అయ్యాడు. సో లోకల్ ఎంటెక్స్ అయితే దే ఆర్ నో యూస్. ఇఫ్ యూ గో ఫర్ ఐఐటీ ఎంటెక్స్ డెఫినెట్లీ. అదేవిధంగా మన దాంట్లో ప్రత్యూష్ అని ఉన్నాడు విఎల్ఎస్ఏ దాంట్లో, ఇప్పుడు గూగుల్లో వర్క్ చేస్తున్నాడు, తను ఎక్కడ చేశాడు, ఐఐటీ బాంబేలో ఎంటెక్ చేశాడు. సో బోత్ ద ఎగ్జాంపుల్స్ క్లియర్లీ టెలింగ్ యూ ద రియాలిటీ ఆర్ రియల్ ట్రూత్, రైట్? సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ వాంట్ టు యాడ్. సో అందరూ చేస్తున్నారని ఏ పని చేయకండి. అందరూ ఎంఎస్కి వెళ్తున్నారనో, మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారనో వెళ్ళకండి. మీ లైఫ్లో మీకు ఏం కావాలని క్లారిటీ మీకు ఉంటే యూ విల్ బీ మోర్ హ్యాపీయర్. సో ఈ మిస్టేక్ అయితే ఖచ్చితంగా చేయొద్దు. సో ప్రాపర్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే ఐఐటీస్లో మంచి రీసెర్చ్ జరుగుతుంది. అబ్రాడ్లో కూడా మంచి యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు స్టడీ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే, నేను కొంచెం ఎంతో కొంత బయాస్డ్గా కాకపోయినా కొంతవరకు ఐ కెన్ సజెస్ట్ యూ గో ఫర్ అబ్రాడ్. ఓకే.
సో శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు అబ్రాడ్లో చూస్తే క్రోర్స్లో ఎర్న్ చేస్తుంటే అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఉంటుంది. కానీ సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ యూ మే సేవ్ మోర్ ఇన్ ద ఇండియా ఓన్లీ. బట్ ఇఫ్ యూ లైక్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, సేవింగ్స్ అవన్నీ కాదు సార్ అనుకుంటే డెఫినెట్లీ అంటే అక్కడ నెంబర్స్ పెద్దగా కనిపించవచ్చు, దాని ఎక్స్పెన్సెస్ కూడా అదే విధంగా ఉంటాయి. అది ట్రాప్గా తీసుకోవద్దు. సో జాబ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ సైడ్ ఇండియన్ జాబ్ మార్కెట్లో మీరు గేట్ ద్వారా ఐఐటీలోకి వెళ్తే సెక్యూర్డ్ జాబ్ అయితే వస్తుంది. సెక్యూర్డ్గా మీరు జాబ్లో పొజిషన్ అవ్వచ్చు. ఎంఎస్లో అయితే డెఫినెట్లీ దెర్ ఆర్ మార్కెట్ డైనమిక్స్. సో ఆల్ దీస్ థింగ్స్ కన్సిడర్ చేసుకుని యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఇవి కాక ఎటువంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ మీ అట్ 9705861166. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను కమర్షియల్గా. అంటే తెలియని వాళ్ళకి నా ఛానల్ గురించి చెప్పడం నాది ప్రతి వీడియోలోనే నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను. దాంతోపాటు మన నెక్స్ట్ లెవెల్లో గేట్ అండ్ జెన్కో ట్రాన్స్కోకి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ వీకే. గేట్ కంప్యూటర్ సైన్స్ అయినా, ఈసీ అయినా, ఎలక్ట్రికల్ అయినా సరే, అండ్ జెన్కో ట్రాన్స్కోకి కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో మన దగ్గర సబ్స్క్రిప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కంటెంట్ విల్ బీ టాట్ ఇన్ తెలుగు. తెలుగు అంటే మీకు టెక్నాలజీ, టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్తూ ఎక్కడెక్కడో వేరియస్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో ఇంగ్లీష్ బ్యాచెస్లో మీరు ఇరుక్కుని ఉంటే కమ్ టు నెక్స్ట్ లెవెల్, యూ విల్ బీ సాటిస్ఫైడ్. క్లాసెస్ విన్న తర్వాత యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్. విల్ ప్రొవైడ్ యూ ద లైవ్ రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్ అండర్ ద సింగిల్ రూఫ్. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిగార్డింగ్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166. ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి మన నెక్స్ట్ లెవెల్లో అవేర్నెస్ సెషన్స్ కంటే ఎక్కువగా మనం టెక్నికల్ సెషన్స్ చేద్దాం. సో దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అవేర్నెస్ సెషన్ అంటే వీక్లో ఎవ్రీ సింగిల్ డే ఒక పర్టిక్యులర్ మోటోతో చేద్దాం. అంటే ఈరోజు ఈ థీమ్ అంటూ చేద్దాం. ఒకరోజు టెక్నాలజీ గురించి చెప్తా, ఒకరోజు మన సబ్జెక్టే మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తా, ఇంకొక రోజు దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ సెషన్స్ డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ థింగ్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సీ యూ ఆల్ గైస్, బాయ్ బాయ్.